వినాయకుడు నైవేద్యంగా పెట్టే కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టఫింగ్ని రెడీ చేసుకోవడానికి ఒక కడాయిని స్టవ్ పై పెట్టి దానిలో నెయ్యి, కొబ్బరి తురుము వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు పౌడర్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం ఫ్రై అయ్యాక షుగర్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు స్టఫింగ్ రెడీ అయిపోతుంది. కజ్జికాయలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార వేసి కొంచెం వాటర్ వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దను చిన్న పార్టిషన్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ని తీసుకుని చపాతీలా పాముకొని దీన్ని కజ్జికాయ మౌల్డ్లో పెట్టి దాంట్లో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని వేసి మౌల్డ్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్సెస్ ఉన్న గోధుమ పిండి ముద్దను తీసేసి మౌల్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కజ్జికాయను బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని స్టవ్ పై పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కజ్జికాయలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు 2 వైపులా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కజ్జికాయలు కూడా రెడీ అయిపోతాయి.